ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే జనకుడు మొదలైనటువంటి మహారాజులు కూడా గీతను ఆశ్రయించుకునే ఆ యొక్క రాజ్యాలను పాలింపగలిగారు. అలాగనే గీతను అవలంబించినటువంటి వారందరూ కూడా తమ తమ యొక్క సంసారాలను తమ యొక్క జీవిత నావలను కూడా ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాఫీగా నడుపుకోగలిగారు కదా. కాబట్టి ఈ యొక్క తాపత్రయాలు నశించిపోయి ఉన్నటువంటి నశింపజేసేటువంటి ఈ ఘోర సంసారము అనేటువంటి అరణ్యమునందు దుఃఖము నశింపగా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని కోరేటువంటి ప్రతి ఒక్కరూ కూడా గీత యొక్క సహాయాన్ని తీసుకుని తీరవలసిందే కదా అని తెలియజేస్తూ గీతా రక్షతి రక్షిత అనేటువంటి గీతను అంటే ఎవరైతే గీతను రక్షిస్తూ ఉంటారో అంటే ఎవరైతే దానిని అనుసరిస్తూ ఉంటారో వారిని గీత అనేటువంటిది రక్షిస్తుంది. ఎలాగా అంటే ధర్మో రక్షతి రక్షిత. ఎవడు ధర్మాన్ని అనుసరిస్తూ ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడో వానిని ధర్మం ఆపద సమయంలో రక్షిస్తుంది. అలాగే ఎవరైతే ఒక మంత్రాన్ని తీసుకొని దానిని మననం చేస్తూ ఉన్నాడో ఆ మంత్రము ఆ జపించేటువంటి వానికి ఎప్పుడైనా ప్రమాదం సంభవించినప్పుడు అది రక్షిస్తుంది. అలాగే గీత రక్షతి రక్షిత అంటే ఎవరైతే గీతను స్మరిస్తూ అనుసరిస్తూ పఠిస్తూ అనుష్ఠానం చేస్తూ ఎవరైతే గీతను రక్షిస్తూ ఉంటారో వారలను గీత రక్షిస్తుంది. అంటే గీతను ఎవరైతే ఆదరిస్తారో ఎవరైతే గీతామాతను ఆశ్రయిస్తారో ఎవరైతే గీతను అనుష్ఠానం చేస్తారో వారలకు గీత భవసాగరం నుండి కాపాడుతుంది అనేటువంటి విషయమే కదా తెలుస్తుంది. కాబట్టి భయంకరమైనటువంటి ఈ సంసార సముద్రాన్ని ఎవడైతే దాటివేయాలి అని కోరుకుంటాడో అతడు గీత అనబడేటువంటి నావను తప్పకుండా ఆశ్రయించి ఆ నావపై అధిరోహించవలసిందే అనే కదా శాస్త్రాలన్నీ కూడా ఏకీకృతంగా బోధిస్తూ ఉన్నవి. అంటే ఇక్కడ కలికాల భేషజము అనేటువంటిది గీతకు ఉండదు. ఈ యొక్క కలికాలమునందు కూడా కలియుగంలో ఉన్నటువంటి అంటే అబద్ధాలు పాపాలు చెడు వర్తనలు అధికంగా ఉన్నటువంటిది ఉంటూ ధర్మం అనేటువంటిది ఒక్క పాదం మీద ఉండేటువంటిది అని కదా చెప్పడం. అయితే ఈ కలికాలంలో ధర్మము అనేటువంటిది ఏకపాదమున ఉండునని కాబోలు. లేకపోతే కలి అనేటువంటి తన యొక్క యావచ్చక్తితో కూడా విజృంభించి జనులను చెడు మార్గంలో పయనింపజేస్తూ ఉన్నది. చెడు మార్గంలో ప్రవేశపెట్టి వారిని భ్రష్టులను చేస్తుంది. కాబట్టి అలా కలి అనేటువంటిది ఇలా చెడు మార్గంలో జనుల్ని వారి యొక్క బుద్ధిని మందగింపజేసి చెడు మార్గంలో ప్రవేశపెట్టి వారిని భ్రష్టులు చేస్తుందని కాబోలు దయార్ద్ర హృదయుడైనటువంటి పరమాత్మ ఆ కృష్ణావతారాన్ని ధరించి ద్వాపరయుగ అంతంలో సరిగ్గా కలికాలానికి కొంచెము ముందు మాత్రమే గీతామృతము అనేటువంటిది జనాలకు అందజేశారు. కాకపోతే కృతయుగమున దీని జోలికి ఎందుకు పోలేదు? త్రేతాయుగమున దీని మాట ఎందుకు అసలుకి తలపెట్టలేదు? ద్వాపర యుగము చివరి వరకు కూడా ఎందుకు వేచి ఉన్నారు? అంటే రోగం ముదిరినప్పుడే కదా చక్కని ముందు వేయాలి అనే భావన. అలాగే ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా కలిదోష భయము ఇంకా జనులకి అనేటువంటిది లేనే లేదు.
అది ఎందుకు? ఎవరైతే గీతను ఆశ్రయిస్తారో వారికి కలిదోషము అనేటువంటి భయం ఇక ఉండదు. మాంత్రికులకి గ్రహబాధ లేనట్లుగానే, ఎందుకు? వారు గ్రహబాధలు మంత్రాలతోటి వాటిని గ్రహ సంచారాన్ని కూడా దూరీకరించుకొని వాడు ఆ గ్రహానికి లోనయ్యేటువంటి బాధల నుండి దూరం అవుతాడు. అలాగే ఈ గీతా మంత్రాన్ని ఎవడైతే జపిస్తాడో, ఈ గీతను ఎవడైతే అనుసంధానం చేస్తాడో, గీతను ఎవరైతే అనుష్ఠానంలో ఉంటారో అటువంటి వాని యొక్క మానవుని దగ్గరకు ఈ సంసార దోషాలు అంటే ఈ జనన మరణ రూపమైనటువంటి దోషాలు రావు. ఇంకా కూడా త్రివిధమైనటువంటి 3 రకాలైనటువంటి తాపాలు రావడానికి కూడా ఎప్పటికీ కూడా సాహసించవు. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా అవన్నీ సమూలంగా ధ్వంసమై నాశమైపోతాయి అని చెబుతూ అందుకే కలికాల భేషజం కూడా నిలవదు అని చెబుతూ, అంతేకాదు పాఠమాత్ర పరాభూత కాలకింకర గర్జితం అంటే గీతా పఠనం మాత్రము చేతనే యమకింకరుల యొక్క గర్జనలు కూడా వ్యర్థములైపోతాయి అని పద్మపురాణమునందు శ్రీ గీతా మహాత్మ్యం నందు తెలుపబడింది. గీతలో ఉన్నటువంటి ప్రతి శబ్దము కూడా పాపాన్ని భస్మీభూతము చేసేటువంటి అగ్ని కణము వంటిదే అని చెప్పడంలో ఏమాత్రము కూడా అతిశయోక్తి లేదు. కాబట్టి పండితుడు మొదలుకొని కూడా పామరుని వరకు కూడా, రాజు మొదలుకొని కూడా దరిద్రుడు అంటే సేవకుని వరకు కూడా, భూసురుడు మొదలుకొని అంటే బ్రాహ్మణుడు మొదలుకొని చండాలుని వరకు కలిగిన వరకు కూడా ఈ సమస్త ప్రాణి కోట్లు గీతను ఆశ్రయించి దాని వలన శాంతిని సౌభాగ్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఎవడు గీతను ఆశ్రయించాడో వాడు పరమశాంతిని పొందుతున్నాడు, పరమ సౌభాగ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అంటే గీత గంగాపానము చేత గీత అనబడేటువంటి ఈ యొక్క జలము సేవించడము చేత ఇది వరకు ఎందరెందరో తరించారు, ఇప్పుడు కూడా తరిస్తూనే ఉన్నారు, ఇంకా ముందు కూడా తరించగలుగుతారు అని శ్రీ శంకరాచార్యులు అయితే గీతామాత యొక్క ప్రశస్తిని గురించి ఈ విధంగా తెలిపి ఉన్నారు. ఏమని? భగవద్గీత కించిదధీత గంగా జలలవకణికా పీత సకృదపి అయిన మురారి సమర్చ తస్య కరోతి యమోసిన చర్చాం అంటే భగవద్గీతను ఒక్కసారి కొద్దిపాటి అధ్యయనం చేసినప్పటికీ కూడా, ఈ గంగాజలమును క్రొద్దిగా తాగినా కూడా, విష్ణు భగవానుని గురించి ఒక్క పర్యాయం పూజించినప్పటికీ కూడా ఇంకా యముడు అనేవాడు వారి చెంతకు వెళ్ళడు. కాబట్టి గీతపై పూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఉంచాలి, అందులో ఉన్నటువంటి సత్యాలను అనుష్ఠించాలి. నిరతిశయానందమైనటువంటి ఈ జన్మయనందే అనుభవించటకు మరి బద్ధకంకుణలే అయి ఉండాలి అని చెబుతూ, అంతేకాదు ఎలాగంటే ఈ గీత అనేటువంటిది నిత్య జీవన సంగిని, అంటే శాశ్వతమైనటువంటి ఈ యొక్క జీవిత సంగిని, ప్రతి ఒక్క జీవికి కూడా అంటే ఉండేటువంటిది. గీత కేవలము శ్రీకృష్ణార్జునుడి యొక్క సంభాషణమే కాదు, అది ప్రతి వాని యొక్క హృదయమందు కూడా నిరంతరము జరుగుతూ ఉన్నటువంటి సంభాషణే అవుతూ ఉన్నది కదా. అంటే అర్జునునిలాగానే కర్ణగోళాలు అనేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వైపునికి త్రిప్పినట్లయితే ఆ దైవవాణి సర్వులకు కూడా వినిపించగలుగుతుంది. అర్జునుడు ఏం చేశాడు? తన యొక్క చెవులను శ్రీకృష్ణ పరమాత్మని యొక్క సుధాపూరితమైనటువంటి వాక్కుల వైపు త్రిప్పి అలాగే ఉంచాడు. అప్పుడు ఆ యొక్క పారమార్థికమైనటువంటి సత్యం ప్రబోధితమైంది. అలాగే ఆ దైవవాణి సర్వులకు కూడా వినిపిస్తుంది. ఆ విధంగా మనం కూడా గీతను ఆశ్రయించి గీత వైపు నిరీక్షిస్తూ దానిని అనుసరించుతూ ఉండేటువంటి వారికి ఆ దైవం యొక్క వాణి సర్వులకు వినిపిస్తుంది. సామాన్య గ్రంథములాగానే దీనిని ఒక్క పర్యాయము చదివి ప్రక్కన పెట్టకూడదు.
అంటే సామాన్య గ్రంథాలు ఏ విధంగా ఒకసారి చదివి చదివేశాం, దీనిలో ఉన్నటువంటి విషయమంతా అర్థమైంది అని అనుకొని గీతను మాత్రం అలాగా భావించి అది పక్కన పెట్టడం వీలు పడదు. ఎందుకు అంటే ఇది ఒక కథాపరమైనటువంటి నవల వంటిది కాదు, చదివి ఆవల పారవేయడానికి. ఇది నిత్య జీవిత సంగిని. ఎందుకు అంటే నిరంతరం కూడా దీనిని అధ్యయనం చేస్తూనే ఉండాలి. అంటే రోజువారీ జీవితమునందు కూడా, అంటే దైనందిన జీవితమునందు కూడా దాని యొక్క అంటే గీత యందు చెప్పబడినటువంటి ధర్మాలను ప్రయోగిస్తూ రావాలి. ఆపత్తులలో కానీ సాంసారికమైనటువంటి కష్టాలలో కానీ అది జీవునికి కలగజేసేటువంటి ఉపకారం అనేది ఇంత అంతా అని చెప్పలేం, అమోఘమైంది. రోగి ప్రక్కననే వైద్యుడు ఉన్నట్లయితే రోగికి ఎంత ధైర్యం ఉంటుంది. అలాగనే సంశయాలు తొలగకుండా తెకమక పడుతూ ఉండేటువంటి శిష్యుని చెంత అనుభవజ్ఞుడైనటువంటి సద్గురువు ఉన్నట్లయితే శిష్యునికి ఎంత ఆనందం లభిస్తుంది. అలాగే భవదుఃఖ పీడితుడైనటువంటి మనుజుని వద్దకు, అంటే ఈ సంసార సాగరాన్ని దాటడానికి కోరి అది చేతగాక ఆ బాధతో బాధపడుతూ ఉన్నటువంటి వాని అటువంటి మనుజుని వద్దకు గీత అనేటువంటిది ఉన్నదనుకో, అంత ఉత్సాహము అతనికి జనిస్తుంది. అంటే గాంధీ మహాత్ముని యొక్క అనుభవపూర్వకములైనటువంటి ఈ యొక్క వాక్యాలు సాధకులకు ప్రోత్సాహకరాలుగానే ఉంటాయి కదా. ఏమని సంశయాలు ఏమని చెప్పారు గాంధీ మహాత్ముడు అంటే, ఎప్పుడైనా సరే సంశయాలు నన్ను ఆవరించినప్పుడు, అనేక సందేహాలు నన్ను చుట్టుముట్టినప్పుడు, లేదా కష్టాలు క్లేశాలు సంకటాలు నాకు ఎదురైనప్పుడు, నిరాశ నిరుత్సాహాలు నాకు ఉత్పన్నమైనప్పుడు నేను భగవద్గీతను తెరిచి చూస్తాను. అందులో ఏదో ఒక శ్లోకము నన్ను ఊరడిస్తుంది, ఓదారుస్తుంది. దాని ఫలితంగానే నేను గొప్ప గొప్ప విపత్కరమైనటువంటి పరిస్థితి ఎందు కూడా నా ముఖంపై చిరునవ్వు అనేది తొలగకుండా అలాగే స్థిరపడి ఉంటుంది. నా జీవితము అనేక ఒడిదుడుకులతో కూడి ఉన్నప్పటికీ కూడా, ఘోరమైన సంఘటనలను నేను అనుభవించవలసి వచ్చినప్పటికీ కూడా, అవేవి కూడా నా మనసులో లవలేశమైన అశాంతిని కలుగజేయకపోవడం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అంతా కూడా ఈ గీతా ప్రబోధం యొక్క సత్ఫలితమే అవుతూ ఉన్నది. అందుకొరకే కాబోలు మన పెద్దలంతా కూడా పారాయణము అని గీతకు ఏర్పాటు చేసి ప్రతి దినము కూడా దానిని మరవకుండా ఉండేలాగన కట్టుబాటు చేశారు. ఈ ప్రకారంగా చేసినప్పుడు గీతం యొక్క అర్థము హృదయంలో ప్రవేశిస్తుంది. సామాన్యమైనటువంటి జీవితము దివ్య జీవితంగా మారిపోతూ ఉంది. ఇంకా కూడా దానవుడు మానవుడుగా మారిపోతాడు, క్రమంగా మాధవుడుగా కూడా మారిపోతాడు, మార్పును పొందగలుగుతాడు. ఇదే కదా గీత యొక్క అనన్య సామాన్యమైనటువంటి ప్రతిభ. ఇటువంటి మహత్తరమైనటువంటి ఉద్గ్రంథాన్ని మనకు ఒప్పజెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీ వేదవ్యాసులకు కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాము అనే చెబుతూ, ఈ గీతను పఠించినందువల్ల లాభమేమిటి అంటే శోకము నశిస్తుంది, ఆనంద ప్రాప్తే కలిగిస్తుంది. ఇదే కదా గీతను అనుష్ఠించినటువంటి వారి యొక్క లక్ష్యము అని చెబుతూ, అంటే గీత అంటే గానము చేయబడినది అని కదా అర్థము. గానము అనేటువంటి గానము ఆనంద సమయాలలోనే సంభవిస్తుంది. కొంతమంది రాగాలాపన చేస్తారు, గీతాలు పాడుతూ ఉంటారు. గీత అన్నప్పుడే గానం చేయబడుతుంది అనేటువంటి అర్థాన్నే కదా స్ఫురిస్తుంది. ఈ యొక్క పాట పాడటం, గానం చేయటం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది? వాడు ఆనందంగా ఉన్నప్పుడు మరిచిపోయి ఏదో గానం చేస్తూ ఉంటాడు. అలాగే అది దుఃఖ సమయాలలో అయితే కాదుగా, పాట వస్తుందా? రాదు కదా. అలాగే ఆనందమే గీత యొక్క ప్రధాన లక్షణము, అది ప్రధాన లక్ష్యము అని, అది ఏ పరమావధి అని కూడా ముముక్షువులు ఎల్లవేళలా జ్ఞాపకమునందు ఉంచుకోవాలి. అటువంటి అనుభవం కోసం
మార్గాన్ని చూపటమే గీత యొక్క పని. అంటే గీత ఏం పని చేస్తుంది? అఖండమైనటువంటి ఆనంద అనుభవాన్ని పొందింపజేసేటువంటి మార్గాన్ని చూపటమే గీత యొక్క పని. అంటే 18 అధ్యాయాలు కూడా అఖండమైనటువంటి బోధ చేత నిరతిశయానందాన్ని చూరగొనేటువంటి వివిధ రకాలైనటువంటి ఉపాయాలను కూడా గీత జీవుని ముందు పెట్టింది. కాబట్టే గీతా ప్రబోధం అనేటువంటిది అశోచ్యాన్ అంటే శోకింప తగనటువంటి, అంటే శోకము నశించిపోవడం. శోకము నశిస్తే ఏముంటుంది? ఆనంద ప్రాప్తే కదా, ఆనందమే కదా లభిస్తుంది. ఇవే గీత వలన కలిగేటువంటి గొప్ప గొప్ప మహాఫలాలు. సంసార దావానలమునందు అంటే ఈ యొక్క జనన మరణాదుల యొక్క ఈ దావానలము ఈ అగ్ని చేత సంతప్తమయ్యేటువంటి లాగా ఉండే, అంటే ఈ యొక్క సంసార దావానలమునందు తగులుకొని 3 రకాలైనటువంటి తాపాల చేత కూడా దగ్ధమైపోతూ ఉన్నటువంటి జన సముదాయానికి ఈ ప్రకారంగా గీత అనేటువంటిది మహా ఉపకారమే చేస్తూ ఉన్నది. ఎలాగంటే కన్నీరు కారుస్తూ ఉన్నటువంటి వారిని ఓదారుస్తుంది. ఆపదలో చిక్కుకున్నటువంటి వాడిని వీపు తట్టి అతని యొక్క హృదయం నందు ధైర్యము అనే సంచారాన్ని కలగజేస్తూ ఉన్నది. నిరాశ నిస్పృహలు చేత పరివేష్టితుడైన అటువంటి వానికి ఉత్సాహాన్ని పుట్టింపజేస్తుంది. కాబట్టి ఎందరో గీతామాత సన్నిధిని చేరారు. అద్భుతమైనటువంటి హృదయంలో ఉన్నటువంటి మార్పును పొందారు. ఆ హృదయ పరిణామాన్ని పొంది ధన్యులే అవుతూ ఉన్నారు. ఇంతవరకు కూడా గీత యొక్క మహిమ విశేషాలను విచారించి ఒకంత బాహ్యమైనటువంటి నిరీక్షణాన్ని కూడా మనం చేసుకున్నాం. అయితే ఇక గీతా గ్రంథం యొక్క లోనికి ప్రవేశించినట్లయితే దాని యొక్క అందచందాలను కూడా చూసుకుంటాము కదా. అలాగా చూడటానికి ముందుగా అసలు గీత ఏ పరిస్థితుల్లో ఎలా ఏర్పడింది, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి, దానిని గురించి మనం సంక్షేపంగా కొద్దిపాటి విచారణ చేద్దాం. గీత కాల్పనికమైనటువంటి విషయము కానీ కాదు, ఒకానొక చారిత్రక సంఘటన, అంటే హిస్టారికల్ ఫ్యాక్టా అని మొట్టమొదట తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు, అర్జునుడు మొదలైనటువంటి వారందరూ కూడా కొద్ది దినాల క్రితం, అంటే కొద్ది కాలం క్రిందట భారతదేశంలో వెలిసినటువంటి చారిత్రక పురుషులే కానీ కల్పితమైనటువంటి వ్యక్తులు కానే కారు. ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే గీతపై మరింత విశ్వాసమే కలుగుతుంది కదా. అంటే గీత ఏ విధంగా అవతరించింది అనేటువంటి విషయాన్ని కూడా, ఎలాగంటే పాండవులు కౌరవులు కలిసి మెలిసి అన్యోన్యమైనటువంటి ఒకరితో సహమైత్రితో కాలం గడుపుచూ ఉన్నటువంటి రోజులు యందు అసూయ అనేటువంటి వేరు పురుగు దుర్యోధనుని యొక్క చిత్తమునందు ప్రవేశించింది. క్రమంగా అతని యొక్క వివేకము అనేది నశించిపోయింది. దాని యొక్క ఫలితంగా అతడు శకుని మొదలైనటువంటి వారి యొక్క సహాయము చేత చెడు మార్గాల ద్వారా పాండవులని జోదమునందు ఓడించాడు. వారి యొక్క రాజ్యాన్ని కూడా అపహరించాడు. 12 సంవత్సరాల వనవాసమని, 1 సంవత్సరము అజ్ఞాతవాసము అని వారల చేత ఒప్పుదల చేయించి అప్పటికి వారి యొక్క ఒప్పుదల చేయించాడు. అయితే ఈ యొక్క అజ్ఞాతవాసం కూడా ముగిసింది. అప్పటికి కూడా వారి యొక్క రాజ్యాన్ని వారికి ఇయ్యకుండా వారిని నానా రకాల బాధలు పెట్టారు. అర్ధరాజ్యం కాదు కదా, 25 రాజ్యం కాదు, ఆఖరికి 5 గ్రామాలు కూడా, అంతేకాదు సూది మోపేటువంటి స్థలం కూడా పాండవులకి ఇయ్యను అని దుర్యోధనుడు మొండి పట్టు పట్టాడు. ఆ తర్వాత మరి శ్రీకృష్ణదేవుని యొక్క రాయభారం నడిచింది, ప్రయోజనం లేదు. పాండవుల యొక్క కనీసపు కోరికలను కూడా దుర్యోధనుడు అహంకార గ్రహావిష్టుడై తిరస్కరించాడు. దాని వలన ఇక గత్యంతరం లేకుండా పాండవులు ధర్మయుద్ధానికి పాటుపడవలసి వచ్చింది. ఇరు పక్షాల యందు కూడా, అంటే కౌరవ పక్షాన్ని వైపు కొంతమంది, పాండవ పక్షం వైపు మరికొంతమంది ఆ యుద్ధానికి సిద్ధమయ్యారు.
ఆ రెండు పక్షాల యందలి సైనికులు కూడా యుద్ధానికి సన్నద్ధులై ఉన్నారు. ధర్మక్షేత్రమైనటువంటి ఆ కురుక్షేత్రమున పాండవ కౌరవ సేనావాహినులు బారులు తీర్చి నిలబడి ఉన్నవి. శంఖాలు ఊదారు, బాణాలను ఎక్కుపెడుతూ ఉన్నారు. ఆ సమయంలో పార్థుని యొక్క కోరిక ప్రకారం, అంటే పార్థునికి ఒక కోరిక కలిగింది. శ్రీకృష్ణ పరమాత్మని ఏమని కోరాడు అంటే, రథాన్ని తీసుకెళ్ళి రెండు సేనల మధ్య నిలవబెట్టండి. ఎదురుగా ఉన్నటువంటి సైన్యమునందు అలా నిలబెట్టగా ఎదురుగ్గా సైన్యాల యందు ఎవరిని చూశాడు? అన్నలు, తమ్ములు, బావలు, బావమరుదులు, తండ్రులు, తాతలు, గురువులు మొదలైనటువంటి వారంతా కూడా ఎదురుగ్గా ఉండటం చూసి అర్జునుడు ఇక తన యొక్క స్వజనము, అంటే వీరంతా నా బంధుజనాదులు, నేను వీరిని ఎలా వధించగలను, వీరిని ఎలా చంపగలను? ఇది పాపానికి కారణమే అవుతుంది కదా. ఈ బంధువులందరినీ కూడా చంపి రాజ్యాన్ని ఏలడం కంటే కూడా భిక్ష చేసుకొని జీవించడం మేలు అని రకరకాలుగా పరిపరి విధాలుగా వాపోయాడు. శోకంతో విషాదంతో నిండిపోయాడు. తన యొక్క గాంధీవము అనే ధనుసుని జార విడిచాడు. రథంపై చతికలబడ్డాడు. చిట్ట చివరకు గత్యంతరము తెలియక ధర్మమునందు అధర్మమునందు కూడా నిర్ణయం చేసేటువంటి శక్తి స్వయంగా చేసుకోలేక శ్రీకృష్ణుని యొక్క పాదముల మీద పడ్డాడు. పడి ఏమంటున్నాడు అంటే, శిష్యస్తేహాం శాది మాంత్వాం ప్రపన్నం. ఓ స్వామి, నేను మీ శిష్యుడను, మిమ్మలను శరణబొందాను, కర్తవ్యాన్ని బోధించండి, నన్ను శాసించండి అని శరణాగతుడై దీనంగా వేడుకున్నాడు. అప్పుడు భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేశారు. గీతకు కలిగినటువంటి పూర్వగాథ, అంటే గీత ఉత్పన్నం కావడానికి కలిగినటువంటి పూర్వగాథ అయితే ఇదే. యుద్ధమునందు అంటే అహం, నేను, మమ, నావారు అనే ఈ రూపాలతో ఉన్నటువంటి అర్జునుని యొక్క మోహము వ్యక్తం చేశాడు. అంటే మోహం అంటే అజ్ఞానమే కదా. అది వ్యక్తమయ్యి అతనిని కర్తవ్యం నుండి కూడా జారిపోయే విధంగా చేసి వేసేసింది. ఇక శ్రీకృష్ణుని బోధంతా కూడా అతని యొక్క కోరిక మోహము పైన ఇక గదా ప్రహరణమే, అంటే గదలతో కనుక బాధినట్లుగానే కొట్టినట్లుగానే అతని యొక్క మోహము మీదే ఆయన యొక్క బోధంతా జరిగింది. దేహాభిమాన సంజనితమకు నేను నావారు అనుకుని పుట్టినటువంటి దాని నుండి పుట్టినటువంటి అర్జునుని యొక్క కృపణత్వము, అంటే ఆత్మజ్ఞాన లోపము, ఆత్మజ్ఞాన శూన్యము అయినటువంటి ఆ జ్ఞానముని భగవానుడు తన యొక్క ఆత్మజ్ఞానోపదేశము చేత తుత్తునిలుగా చేసి వేసేసాడు. ఇంకా కూడా నా అజ్ఞానము శమించింది, మీరు చెప్పినట్లే నేను ఆచరిస్తాను అని అతని చేతనే చివరికి అనిపించగలిగారు. ఈ ప్రకారంగా అర్జునుని యొక్క అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి గీత ఎవరి అజ్ఞానాన్నైనా సరే పోగొట్టగలుగుతుంది కదా. అంటే అర్జునుని యొక్క విషాదాన్ని, అర్జునుని యొక్క దుఃఖాన్ని అంతము చేసినటువంటి గీత ఎవరి యొక్క దుఃఖాన్నైనా ఎవరి యొక్క విషాదాన్నైనా సరే అంతమొందించగలుగుతుంది. ఒకరి యొక్క రోగాన్ని నివారణ చేసినటువంటి ఔషధం అందరి రోగాలకు కూడా దాని చేత నివారణ చేయగలుగుతుంది కదా. ఇక్కడ ఎలాంటి సంశయము కూడా లేనే లేదు. ఎందుకు అంటే పార్థవ్యాజమున శ్రీకృష్ణమూర్తి జనసామాన్యమునకంతటికీ కూడా ఉపదేశాన్ని చేశారు అనుట తథ్యమే కదా. కాబట్టి ప్రతి వారు కూడా వారి వారి హృదయాలను తడుముకొని వారి వారి చిత్తాలను బాగా పరిశోధన చేసుకొని జన్మాంతరాల నుండి కూడా దాగి ఉన్నటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము అనేటువంటి ఈ యొక్క రూపమైన అరివర్గ శత్రువర్గ రూపమైనటువంటి అజ్ఞాన నిబిడాంధకారాన్ని ఎలా తొలగించుకోవాలి?
అంటే గీతా జ్ఞాన జ్యోతి చేత నిర్మూలన చేసివేయాలి. అప్పుడు బంధము నుండి విముక్తులైనటువంటి వారే అయి ఉంటారు. అందువలన అనంతమైనటువంటి ఆనందాన్ని ఈ జీవితమునందే అనుభవిస్తారు అని చెబుతూ, అంతేకాదు ఈ గీతా గ్రంథాన్ని పఠించడానికి అధికారి ఎవడు అనేటువంటి ప్రశ్న కనుక ఇప్పుడు సామాన్యంగా ఉదయిస్తూ ఉంటుంది. గీతను మేము అనుసరించవచ్చా, గీతను అనుసరించడానికి మాకు అర్హత ఉన్నదా అనేటువంటి ప్రశ్న ఉదయించినప్పుడు మంచినీరు త్రాగడానికి ఎవరికి అధికారం ఉన్నది అంటే దాహం కొన్నవాడికే మంచినీరు త్రాగటానికి అధికారం ఉన్నది. అలాగే భోజనం చేయడానికి ఎవరు అధికారి అంటే ఎవరికి ఆకలి వేసిందో వాడు మాత్రమే భోజనాన్ని సేవించడానికి అధికారి. రోగం మరి ఔషధాన్ని సేవించడానికి హక్కుదారుడెవడు అంటే రోగం ఎవరికుందో వాడే ఔషధాన్ని సేవించడానికి అధికారి. కాబట్టి భవరోగ పీడితులైనటువంటి వారంతా కూడా ఈ చావు పుట్టుకలకు మూలమైనటువంటి దానిని నివారించుకోలేక కర్మల ఫలితంగా దేహాలను ధరిస్తూ వదులుతూ ఉన్నటువంటి ఈ బాధతో బాధపడే వారందరికీ కూడా గీతా జ్ఞానము అనేటువంటి ఔషధాన్ని సేవించాలి. ఆ సేవించడానికి అధికారులే అవుతారు అని చెబుతూ, ఈ భగవద్గీతకు ఎవరు అధికారులు అంటే భవరోగ పీడితులు అందరూ కూడా అధికారులే. కాబట్టి భవరోగ పీడితులు ఎవ్వరూ కూడా సందేహము అనేటువంటిది ఇక్కడ కలుగుతూ ఉన్నది. పుట్టిన వారంతా కూడా భవరోగగ్రస్తులే. అసలు భవరోగము అనేది లేకపోతే వానికి ఉపాధి అనేది రాదు కదా. కాబట్టి బాధను అనుభవించేటువంటి వారంతా కూడా ఈ సంసార వ్యాధి పీడితులే అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.